V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. శ్రీ మక్కేన రామసుబ్బయ్య దశ సాహితీ పురస్కార అవార్డులు విశాఖ గ్రంథాలయంలో జరిగాయి. ముఖ్య అతిథిగా డాక్టర్ పద్మశ్రీ కుటుకపుల సూర్యారావు విచ్చేశారు. నమస్కారం. ఈరోజు విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో జరుగుతున్న శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ దశమ సాహిత్య పురస్కార వేడుకలో తెలుగు రాష్ట్రాల నుంచి 150 పైగా పుస్తకాలు అందాయి. ప్రతి సంవత్సరం వీటిని ఉత్తమ రచనల్ని ఎన్నుకొని వారికి అవార్డులు ఇవ్వటం అనేది ఆనవాయితీగా జరుగుతోంది గత 10 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం గాను కథా పురస్కారాన్ని డాక్టర్ ఎం సుగుణరావు గారు విశాఖపట్నం, కవితా పురస్కారాన్ని శ్రీ లేదాళ్ల రాజేశ్వరరావు గారు లక్ష్మీపేట తెలంగాణ, అలానే బాల సాహిత్య పురస్కారాన్ని కొమ్ముల వెంకట సూర్యనారాయణ గారు రాజమండ్రి, విమర్శ పుస్తకాన్ని గాను శ్రీ బండారి రాజ్కుమార్ తెలంగాణ కవిముద్ర పుస్తకానికి గాను, అలానే కవితా ప్రక్రియ నుంచి శ్రీ పుప్పాల శ్రీరామ్ గారు కరీంనగర్ వారి పుస్తకం 1818 పుస్తకం గాను, ఇంకా మనోవికాస గ్రంథ రచనకు గాను శ్రీ ముని సురేష్ పిళ్ళయ్య గారు హైదరాబాదు వారి యొక్క పుస్తకం మునివాక్యంకి ఈ అవార్డును అందుకుంటున్నారు. వారందరికీ నా అభినందనలు. ఈరోజు ఈ సభ జరగడానికి ముఖ్య కారకులైన విశాఖ సంస్కృతి సంపాదకులు శ్రీ సిరిల సన్యాసరావు గారికి మరియు విశాఖ సాహితీవేత్తలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ సభను ఎంతో ముచ్చటగా జరిపిన తీరు ఖచ్చితంగా అభినందనీయము. వీరందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్య అతిథిగా శ్రీ కుటుకపుల సూర్యారావు గారు మీ అందరికీ విదితమే పద్మశ్రీ అవార్డు గ్రహీత వారు, ప్రముఖ వైద్యులు విశాఖపట్నం. అలానే శ్రీ వి రాజారామోహన్ రావు గారు విశిష్ట అతిథిగా ఉంటున్నారు. వారు ప్రముఖ కథ మరియు నవల రచయిత. అలానే మరో విశిష్ట అతిథిగా శ్రీ సిరిల సన్యాసరావు గారు ఈ సభలో పాల్గొన్నారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. ఈ అవార్డ్స్కి సంవత్సరం మనము ఇది వివిధ సోషల్ మీడియా ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ వీటికి జనవరి నెలలో ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. వాటిని చూసి మన అడ్రస్కి పుస్తకాలు పంపించడం ద్వారా ఒక నెల వ్యవధి లోపల తర్వాత స్క్రూటినీ జరిగి తర్వాత ఫలితాలని వివిధ మాధ్యమాల ద్వారా వెల్లడించడం జరుగుతూ ఉంది. మీ అడ్రస్ డాక్టర్ మక్కెన శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్, జియాన్ బైబిల్ స్కూల్, విజయవాడ. మాసపత్రిక శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ సంయుక్తంగా ప్రతి ఏటా ఈ బాలల కథల పోటీలు నిర్వహిస్తున్నాం. అలాగే గత ఏడాది కూడా శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి ఈ పురస్కార సభ విశాఖపట్నంలో జరుపుకోవడం జరిగింది. ఈ ఏడాది కూడా దశమ పురస్కార మహోత్సవం కూడా విశాఖపట్నంలో విశాఖ సంస్థ మాసపత్రిక ఆధ్వర్యంలో చేస్తున్నాం. అందుకు శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ కన్వీనర్ శ్రీ డాక్టర్ మక్కెన శ్రీని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్య అతిథి డాక్టర్ పద్మశ్రీ కుటుకపుల సూర్యారావు గారు, శ్రీ వి రాజారామోహన్ రావు గారు మరియు డాక్టర్ మక్కెన శ్రీని గారి ఆధ్వర్యంలో వారిని సారువా నగదు పురస్కారంతో మెమెంటోతో పాటు ఘనంగా సత్కరించనున్నాం. వారి నుంచి మరిన్ని మంచి రచనలు రావాలని పత్రిక తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వాయుజుడంజనాతనయుడు వరదిరంగనశీల వైభవుడు ధనుజాంత సచివుడు పొంగపు రాముని పట్టు భూమిద సంతోషదూత శంకి వెంకలసాపురదే
గ్రంథ పద్యాలు ఎన్నో అవార్డులు పద్మశ్రీ ప్రముఖ వైద్యులు కూటికుప్పల సూర్యారావు గారికి, ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసిన ప్రముఖ కథా నవలా రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారికి, మక్కిన రామసుబ్బయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఈనాటి కార్యక్రమానికి నిర్వాహకుడు శ్రీ డాక్టర్ మక్కిన శ్రీని గారికి ముందుగా సాన్నిహిత్యం కొనసాగుతుంది. విశాఖ సంస్కృతి మాసపత్రికలో ఫౌండేషన్ తరఫున బాలల కథల పోటీలు నిర్వహించడం కాకుండా ప్రచురించిన కథల్ని కథా సంకలనాలుగా కూడా తీసుకొచ్చాము. వాటికి మంచి ఆదరణ కూడా రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లభించిందని తెలియజేస్తున్నాను. వారికి అటువంటి అవకాశాన్ని విశాఖ సంస్కృతి మాసపత్రిక ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నటుడు, గేయ రచయిత, కవిత, ఇవి కాకుండా అనేక ఇంగ్లీషు జర్నల్స్కి ఆయన ఆర్టికల్స్ రాస్తుంటారు. అలాగే మంచి వక్త. ఈరోజు ఆయన అద్భుతమైన ప్రసంగాన్ని మనం మరికొద్దిసేపట్లో వినబోతున్నాం. అటెన్షన్స్ ఉంటాయి, కానీ డాక్టర్ గారికి వాళ్ళ గురువులు ఆశీస్సులు, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు కారణంగా సుమారు 160 దేశాల్లో ఆయన ప్రసంగం చేశారంటే ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు ఆయన ప్రతిభ ఏంటో. అటువంటి డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి ఈ మధ్యలో పూర్వ గత సంవత్సరంగా చూసుకుంటే ఇదే వేదికలో మనం 9వ పురస్కారాల సభను జరుపుకున్నాం. ఆ రోజు కూడా శని ఆదివారం రావడం వల్ల కొద్దిగా కిక్కిరిస్తుంది. దానికి తగ్గినట్టు కాకుండా కొంత ఖాళీలు ఉన్నప్పటికీ మీరంతా మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రాంకి వచ్చి అనుకూలంగా ఉంది. అయినా కూడా ఈ సంస్థ ఉన్న దీంతో వచ్చి మమ్మల్ని అందరినీ ఆస్వాదిస్తున్నట్టు చాలా ఆనందంగా ఉంది. ఈ సభలో మా వారిని కూడా ఒకసారి వారు అలా మౌనంగా కూర్చొని ఉంటారు. చేస్తూ ఉండేవారు. ఉమ్మడి కుటుంబం. మా బాబాయిని మమ్మల్ని అందరినీ చదివించి ఉద్యోగస్తులుగా చూశారు. అలానే ఆయన గౌరవార్థం ఏదన్నా ఒక ప్రోగ్రాం పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత నాకు కొంచెం అభిరుచి ఉన్న సాహిత్య రంగంలో పెట్టుకుంటే నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్తో ఎక్కువ కాలం ఈ కార్యక్రమం జరపడానికి ఉపయోగపడుతుందని ఈ రంగాన్ని ఎన్నుకున్నాను. తెలంగాణ కవి మందిరానికి పుస్తకాలతో పాటు దానికి కూడా నాటికల విభాగంలో వారికి బహుమతి కేంద్ర సాహిత్య రచ్చబండ నాటికలు సంకల్పం. సో ఇరు రాష్ట్రాల్లో వారు పోటీలు నిర్వహిస్తున్నారు. మరి జడా సుబ్బారావు గారి కథలు, తొండపాటి కృష్ణ గారి కథలు, మరి శ్రీమతి తారల విజయకుమార్ గారి దీర్ఘ కవిత్వం పుస్తకం, అలాగే ప్రచురించిన పోటీ సంకలనాలు విశాఖ సంస్కృతి బాలల కథలు 2018, విశాఖ సంస్కృతి బాలల కథలు 2020, సాహితీకరణం సింగిల్ పేజీ కథలు 2021, విశాలాక్షి కథలు 2021, కథలు 2022. ఇన్ని పుస్తకాలు ప్రదర్శిస్తున్నారండి. ఇప్పుడు కార్యక్రమంలో అసలు ఘట్టంకి వచ్చాం. ఇప్పటివరకు పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరం, స్వరమేరా నా బలం, ప్రకృతిచ్చిన వరం, స్వరమేరా నా బలం. ఆటుపోటులెదురైన ఆగదు నా ప్రయాణం, ఆటుపోటులెదురైన ఆగదు నా. అసలు ఒక ఇష్యూ రావాలంటేనే బహు కష్టం. అందుకే ఈ మధ్య కనిపిస్తే అని చెప్పాను నేను. ప్రసవ నొప్పులు భరించి ఒక బిడ్డను కంటేనే తల్లివే గొప్పగా మాతృమూర్తిగా మనం భావిస్తున్నాం. 146 సంచికలను మీరు కన్నారు. ఎన్ని పురుటి నొప్పులు మీరు భరించారో సన్యాసరావు గారు, ఇది ప్రపంచ రికార్డు. అంటే సాహితీ మాతృమూర్తి. ఎవరైనా మాట్లాడినా 3 కబుర్లు చెప్తాం కానండి, ఒక సంచికను తీసుకురావాలంటే కత్తి మీద సాము. పైపు చాలా కాలంగా ఇది 86 ఏళ్ళు.
వారి పేరు మీకు అందరూ తెలుసు అనుకుంటాను. చింతా ప్రభాకర్ గారు, చింత లేని చింత ప్రభాకర్ గారు ఆయన. సో అలాంటి పత్రికలు నడపడము ఈవేళ చూస్తే ఇక్కడ 100 దిగ్గజాలు దాటిని కోరున్నారు. ఇక్కడ దాన్ని ఏమన్నారు మరి నేను దిగ్గజాల కవిసభ అని చెప్పాలి దీన్ని. ఒక పక్క దుబాష్ రాజేశ్వరరావు, రెండో పక్క ఏమో దామి వెంకట సూర్యారావు. ఇక్కడ చూస్తేనేమో మహనీయులు చాలా మంది చరిత్రలో ఉన్నటువంటి అనేక పుస్తకాలని కథల్ని చదివి మేధోమోహం చేసినటువంటి మహనీయులు. విశాఖ నగరంలో మొట్టమొదటిసారిగా కామెడీ క్రియేటివ్ క్లబ్ అనుకుంటాను, క్రియేటివ్ కామెడీ క్లబ్ దాన్ని స్థాపించినటువంటి మేడ మస్తాన్ రెడ్డి గారు. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఒకసారి ఒక పెద్ద ఒక అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పెద్ద సభ నిర్వహించారు. ఆయన ముందు చూస్తే సభలో తక్కువ మంది ఉన్నారు. వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి మన స్టాఫ్ అందరినీ బస్సులో పట్టరు అన్నాడు. ఆయన వచ్చి మొత్తం హాల్ నిండిపోయింది. కానీ నగరంలో గణపతిరాజు చిత్తరామరాజు గారు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో దివాకర్ల రామ్మూర్తి గారు, మరి చిత్తరామరాజు గారు, అక్కడ పూర్ణ మార్కెట్లో ఉన్నటువంటి పూర్ణ థియేటర్ ఓపెనింగ్ థియేటర్లో సభలు చేస్తూ ఉండేవాడు. చిత్తరామరాజు గారు అనమాట. 2 వస్తే సభ, 3 వస్తే మహాసభ అనేవారు. దేవభవన్ అంటారు. నిన్నే గురుభవనం జరిగింది. ఆచార్య దేవభవన్ ఎంతమంది అంటారు. ఈయన పితృదేవోభవ అన్నటువంటి వాక్యానికి సాక్షిభూతంగా మీరు గమనించండి. 3 మాటలు ఉంటాయి. మక్కిన రామసుబ్బయ్య ఫౌండేషన్ హలమే కలం అంటే తండ్రి గారి గురించి చెప్పడానికి తను చేసిన ప్రయత్నంలో విశేషం ఏమిటంటే హలమే కలం, స్వేదమే సిర, పొలమే పుట, రైతన్నే కవి. ఆయనే నేను భావిస్తున్నాను. ఈరోజు మన దృష్టి ప్రముఖ కథా రచయిత హైదరాబాద్ నుంచి రాజా రామ్మోహన్ రావు గారు. ఆ చక్కని సంభాషణలు రావు. ఆ పాత్రలో ప్రవేశించి పాత్ర హృదయంలో ఉన్న మీరు ఆ పాత్రల చేత మాట్లాడించాలి. రాజశాస్త్రి గారు కానీ కారమాస్టర్ గారు కానీ ఎందుకు అంత గొప్పలయ్యారంటే వారు పాత్రలో ప్రవేశించేవారు అన్నమాట, ప్రవేశించి మాట్లాడించేవారు. అటువంటి గొప్ప ప్రక్రియ, కథా ప్రక్రియ మన విశాఖపట్నం కూడా అదృష్టం చేసింది. చాలా మంది గొప్ప గొప్ప కథకులను ఇక్కడ సమాజానికి అందించింది. 1 రాజులు, 2 కవులు. రాజులు ఎందుకని రాజుల యొక్క సమాజంలో మిగిలిపోతారు. కవులు వారు ఉన్నా లేకపోయినా వారు జీవించే ఉంటారు. రాముడిని ప్రతిష్ఠించిన తర్వాత యావత్ భారతదేశం రామనామంతో ప్రదర్శిస్తుంది. అందుకనే శ్రీ రఘురామ చారుతులసి దళదామ సమక్షమా శృంగార గుణాభిరామ త్రిజగంధ శౌర్య రమాలరామ దుర్వారక భంత రాక్షసరామ జగజ్జన కర్మశాండవో ధారక రామ భద్రగతి దాక్షిణాపయోనిధి అని చెప్పినటువంటి గోపన్న కవి గారి యొక్క ఆ మహానుభావుడు రామనామాన్ని ఒకసారి మనం అనుకోవడం వల్ల మనం కూడా ఈ జాతీయవాదాన్ని, జాతీయతని, ఈ దేశం యొక్క గౌరవాన్ని పదే పదే మనం చెప్పిన వారు అవుతామని భావిస్తూ వరలక్ష్మి గారు ఇప్పుడు కార్యక్రమంలో అసలు ఘట్టంకి వచ్చాం. ఇప్పటివరకు వాటిలో స్వాతి, నవ్య, ఆంధ్రపోతి, ఆంధ్రప్రభ, రచన, నవ తెలంగాణ, జాగృతి, విశాలాక్షి, సారంగ, విశాఖ సంస్కృతి మొదలైన పత్రికలలో వారి కథలు ప్రచురించబడ్డాయి. కవితా పురస్కారాలు అందజేస్తున్నారు.
వారు దండేపల్లి మండలం మంచిర్యాల జిల్లా తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అలాగే లక్షటిపట్ట రచనించిన కవితా పుస్తకాలు కందిలి, మౌనమూర్తి, కథలు, సమీక్షా విచారాలను ఆయన రాశారు. గంగమనేని కోటయ్య చౌదరి మంగమ్మపల్లి జిల్లాలో ఉన్నారు. వారు ఇంతవరకు గరికపోస, నిప్పు మెరికలు, గోసకం, వచన కవిత్వం, వెలుతురు గబ్బిలం, వచన కవిత్వం, అలాగే తెలంగాణ కవిముద్ర. ఇప్పుడు ఈ పుస్తకానికి వారికి 130 వరకు వివిధ పత్రికల్లో వారి కథలు వచ్చాయి. అలాగే 150కి పైగా కవితలు ప్రచురించబడ్డాయి. సత్యనారాయణ స్వామి పథకం అనే పుస్తకానికి వారికి పురస్కారం అందజేస్తున్నారు. శ్రీరామ్ గారికి డాక్టర్ కేవీరావు కవితా పురస్కారాన్ని అందజేస్తున్నారు. గట్టిగా మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ ద్వారా మక్కెన శ్రీనివాస్ సార్ గారు నెల్లుట్ల కవితా పురస్కారాన్ని నాకు అందించారు. 2024 గాను ఈ కవితా పురస్కారాన్ని అమ్మకు ఓ జత చెప్పులు కొనాలి అనే పుస్తకానికి పొందడం జరిగింది. ప్రాంతీయ భేదం లేకుండా తెలుగువారందరూ ఒకటే అన్న ఉద్దేశంతో కొన్ని పుస్తకాల్లోంచి నా పుస్తకాన్ని సెలెక్ట్ చేసి ఈ పురస్కారానికి ఎంపిక చేసుకున్నందుకు న్యాయమూర్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఎలాంటి పక్షపాతం లేకుండా మంచి పుస్తకాలను ఎన్నుకున్నారు. నాతో పాటు సహా పురస్కార గ్రహీతలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ వృత్తి చెప్పండి. నేను పనిచేస్తున్నాను జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నాను. ఇంకా మీ రచనలు చిన్న కందిలి, ఆ కందిలి పుస్తకానికి 2 అవార్డులు రావడం జరిగింది. ఆ తర్వాత మౌనమూర్తి అని ఒక ఆధ్యాత్మిక తాత్విక పుస్తకం కూడా వెలువడింది. నేను కవిత్వం మాత్రమే రాస్తానండి, కథలు అవి ఇంకా మొదలు పెట్టలేదు. ఇది 3వ పుస్తకం. ఈ 3వ పుస్తకానికి 3 పురస్కారాలు లభించాయి. ఒకటి గిడుగు రామ్మూర్తి పురస్కారము, 2వది బాలనాగయ్య పురస్కారము, ఇది 3వదండి. ధన్యవాదాలు. మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి కథా పురస్కారం లభించింది. దీనికి నేను రాసిన సుగుణ కథాభిరామం డాక్టర్ ఎం సుగుణారావు బహుమతి కథలు అనే గ్రంథానికి ఈ బహుమతి లభించింది. నేను ఇప్పటివరకు 340 కథలు రాశాను. దాన్ని 4వ సంపుటాలుగా వెలువరించాను. మొదటి సంపుటం జావుల మీద సంతకం, 2వది నేలకు దిగి నక్షత్రం, 3 ఆకాశం నక్షత్రం, ఇది 4 సుగుణ కథాభిరామం. దీంట్లో 29 కథలు ఉన్నాయి. ఈ కథలన్నింటిలో సంకలనంగా వేశాం. ఈ సంకలనానికి బహుమతి లభించింది. మీ వృత్తి చెప్పు. నేను ప్రభుత్వ భీమారంగ సంస్థలో సీనియర్ డివిజనల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు సాహిత్యమే ప్రవృత్తిగా బతుకుతున్నాను. సాహిత్యం నా ఊపిరి. అంచేత సాహిత్యం అనేది మనుషుల్ని చలింపజేస్తుంది, స్పందింపజేస్తుంది. ఈ సమాజంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని రికార్డ్ చేయడానికి సాహిత్యాన్ని మించింది వేరే లేదు. అంచేత ఈ సాహిత్యంలో రకరకాలటువంటి ధోరణులు వస్తున్నాయి. దళిత సాహిత్యం, స్త్రీల సాహిత్యం, అలాగే బాలల సాహిత్యం, అలాగే అంటే ఎవరి సాహిత్యాన్ని వాళ్ళు రాసుకుంటేనే వాళ్ళ తాలూకు స్పందనని తెలియజేస్తారు. అంచేత సాహిత్యం కూడా ఇలా వివిధ విభాగాలుగా విడింది. అంచేత మంచి సాహిత్యంతో మనం ముందుకెళ్ళాలి. ఇంకే రాసిన మరుగేలరా అనే నవలకి స్వాతి వీక్లీ వారు ₹1,00,000 బహుమతి లభించింది. అట్లాగే స్వాతి వీక్లీ స్వాతి మంత్రి కథల పోటీల్లో క్షమాభిక్ష అనే కథకు అనిల్ అవార్డు లభించింది. అట్లాగే ఔత్సాహికుల కోసం నేను రవళి అనే పత్రికలో కథారచన మెళుకులు అనేదాన్ని వ్యాసాలుగా ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కృషి చేస్తున్నారు. అయితే యువతరం రావాల్సిన అవసరం ఉంది. అంచేత యువతల కోసం అని చెప్పేసి మనం కృషి చేయాలి. రచయితలు వెళ్ళి ఈ కథా సదస్సులు పెట్టాలి, కథా వర్క్షాప్లు నిర్వహించాలి. కథా తెప్పించుకొస్తారు. అయితే యువత కూడా ఈ వాట్సాప్లు వచ్చిన తర్వాత వాటి మీద పడి పుస్తకాలు చదవడం మానేశారు. అంటే ఆసక్తి కలగజేయాలి. దాని మీద మనం సీనియర్ రచయితలు కృషి చేయాలని చెప్పేసి నా సలహా. నా పేరు బండారి రాజ్కుమార్. ఈరోజు మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వల్ల విమర్శ పురస్కారం తీసుకుంటున్నాను. అది నేను రాసినటువంటి తెలంగాణ కవిముద్ర అనేటువంటి విమర్శ గ్రంథానికి గాను మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి పురస్కారం తీసుకున్నాను. ఇది 52 మంది తెలంగాణ కవుల యొక్క సమగ్ర కవిత్వం మీద రాసినటువంటి వ్యాసాల సంపుటి. ఇందులో
ప్రతి ఈ వారం కూడా కవి సంగమం అనే ఫేస్బుక్ గ్రూప్లో కవి యాకూబ్ గారు నిర్వహించినటువంటి కవి సంగమం అనే గ్రూప్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క వ్యాసం రాయడం జరిగింది. ఆ వ్యాసాలు ఒక సంవత్సర కాలం పాటు 52 వారాల పాటు రాసినటువంటి వ్యాసాలను తీసుకొని ఒక పుస్తకంగా ప్రచురించడం జరిగింది. పుస్తకంగా వేసేటప్పుడు దీన్ని తెలంగాణ కవిముద్ర పేరుతో వేశాము. అందులో ఒక కారణం ఏంటంటే ఈ వ్యాసాలన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవుల మీద రాసినటువంటి సమగ్ర కవిత్వం మీద రాసిన వ్యాసాలు కనుక స్పష్టతనివ్వడానికి కొరకు తెలంగాణ కవిముద్ర అనేటువంటి పేర్లు పెట్టడం జరిగింది. నేను ముందుగా కవిత్వం రాశాను. కవిత్వం 2010లో గరికపూస అనే పేరుతో మొదటి కవితా సంపుటి వెలువడింది. దాని తర్వాత 2013లో నిప్పు మెరికలు తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యంలో రాసినటువంటి కవిత్వం ఉంది. నిప్పు మెరికల పేరుతో అది వచ్చాయింది. దాని తర్వాత 2016లో గోసా పేరుతోటి ఒక వచన కవిత్వ సంపుటి తీసుకొచ్చాము. దాని తర్వాత 2018లో వెలుతురు గబ్బిలం పేరుతోటి మరో వచన కవితా సంపుటి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 5 కథలు రాయడం జరిగింది. దాని తర్వాత సారంగా వెబ్ మ్యాగజైన్లో ఒక సంవత్సర కాలం పాటు రాసినటువంటి ఒక సింగిల్ పోయిన రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి. మళ్ళీ సెకండ్ ఎడిషన్గా కూడా మళ్ళీ ఈ వారం జూన్ మంత్ నుంచి మళ్ళీ ఆ కాలం కూడా అక్షరాల వెనుకాన పేరుతోటి మళ్ళీ స్టార్ట్ అయింది. దాంతో పాటుగా మిత్రుడి యొక్క ప్రథమ కవితా సంపుటాలు నిర్వహించినటువంటి క్రమంలో ఒక్కొక్క కవి రాసినటువంటి ఒక కవితా సంపుటి మీద రాసినటువంటి వ్యాసాలు కూడా ఈ పునాది పేరుతోటి త్వరలో విమర్శ గ్రంథంగా వెలువడం ఉంది. దాని తర్వాత సారంగ వెబ్ మ్యాగజైన్లో రాసినటువంటి అక్షరాల వెనుక కాలంని కూడా దాన్ని ఒక పుస్తకంగా తీసుకురావడం జరుగుతుంది. ఇది సంక్షిప్తంగా. ఒకటి ఏంటంటే తెలంగాణ కవిముద్ర ఈ పుస్తకానికి తెలంగాణ సారస్వత పరిషత్ వారి విమర్శ పురస్కారం కూడా వచ్చింది. దాంతో పాటుగా ఇక్కడ నుంచి అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఈ పురస్కారం రావడం అనేది కొంత గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కొంత తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సాహిత్యకారుల పట్ల కొంత విమర్శ ఉంది. అంటే ఎట్లా అంటే అక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని ఆదరించడం లేదు అని, అంటే ప్రతిభ ఉన్నవారిని కూడా ప్రోత్సహించేటువంటి అవకాశం లేకున్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రాంతంలో రాసేటువంటి తెలంగాణ కవుల మీద రాసేటువంటి వ్యాసాలకి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సంస్థ తెలంగాణ కవుల మీద రాసినటువంటి ఒక పుస్తకానికి విమర్శ పురస్కారం ఇవ్వడము, అది కూడా మొదటిసారి వాళ్ళు ఎంచుకున్నటువంటి విభాగానికి ఇవ్వడం కూడా ఒక రకంగా చాలా సంతోషంగా, అంటే ఎన్నుకున్నటువంటి జ్యూరీ మెంబర్స్ ఎవరో తెలియదు, న్యాయ నిర్ణేతలు ఎవరో తెలియదు. అయినప్పటికీ కూడా నేను తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు జిల్లా విద్యా శిక్షణ సంస్థలో సీనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నాకు బాల సాహితీ పురస్కారం డాక్టర్ మక్కెన శ్రీని గారు ఏర్పాటు చేయబడినటువంటి శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి బాల సాహితీ పురస్కారం నేను అందుకున్నాను. నా మొట్టమొదటి బాల కథా సంపుటికే ఈ పురస్కారం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంలో శ్రీ మక్కెన శ్రీని గారికి, అదేవిధంగా నా బాలల కథా సంపుటిని ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఫస్ట్ సంపుటికే రావటం చాలా ఇంకా ఫ్యూచర్లో స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మంచి మంచి బాలల కథలు రాయటం, అట్లాగే బాలల కథ సంపుట్లు తీసుకురావడం తప్పనిసరిగా. ఇప్పుడు ప్రస్తుత రచయితలు అయినా ఎవరైనా సరే ముందు చదవటం అనేది. సార్ ఒకసారి ఎలా చూడండి సార్. సార్ సార్ ఎలా చూడాలా సార్? ఇంకొకసారి అలా సరే ఎలా సరే మీరు కూడా సార్ ఒకసారి సార్ అలా. థ్యాంక్ యూ. ఓకే రెడీ సార్. వన్ మోర్ సార్. ఓకే.